ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్ తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు ఈ మధ్య కాలంలోనే. జీవో నెంబర్ RT 169. దీని ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య రైతులు మెయింటైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రూల్ పెట్టాడు. పవర్ ఫ్యాక్టర్ పెరగాలి అనంటే మళ్ళీ రైతన్నలు కెపాసిటర్లు కొనాలి. మరోవైపున చూస్తే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. ఏకంగా 12,000 కనెక్షన్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తా ఉన్నాడు.